తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ప్రజెంట్ మనం వచ్చేసి పచ్చటి పొలాల మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణం, మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర దర్శనానికి అయితే వచ్చేసాము. సో మరి ఇక్కడ అమ్మవారి ఇక్కడ వచ్చేసి స్పెషల్గా మనకి ఎక్కడైనా సరే, ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారు అనగానే మనకు ఒక ముఖం కనిపిస్తోంది. సో ఏకముఖంతో అమ్మవార్ల దర్శనం మనం చేసుకుని ఉండిండొచ్చు, చూసి ఉండిండొచ్చు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒకే పానవట్టంపై ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి, మహాకాళి, అలాగే సరస్వతి. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురు అమ్మవార్లు ఒకే పానవట్టంపై కొలువుతీరి ఉండటమే కాకుండా ముగ్గురు అమ్మవార్లు వేరువేరు రూపాల్లో కూడా దర్శనాన్ని కలిగిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. మరి ఇక్కడ వెలిసిన అంబాత్రయ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి దర్శనార్థం మనకు కలిగే పుణ్యఫలాలేంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడున్న స్వామివార్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాము. వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర గర్భాలయంలోకి వచ్చేసాం. మరి గర్భాలయంలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ దీపం వెలుగుతూ ఉంది. దాదాపుగా ఈ దీపం వచ్చేసి 2011 అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా ఇలాగే వెలుగుతూ ఉందంట. మరొకసారి గురువుని అడిగిద్దాం. గురువు గారు, ఏంటి ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే 2011 అంటే 15 ఏళ్లుగా కంటిన్యూగా దీపం వెలుగుతుందంటే అసలు మామూలు విషయం కాదు గురువుగారు. ఏంటి దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అప్పుడు 2011వ సంవత్సరంలో ఎప్పుడైతే మూలమూర్తులైనటువంటి దేవేరులను ప్రతిష్ఠింపజేసిన తర్వాత సూర్యకిరణాలతో ఈ 9 అఖండ జ్యోతులు అంతరాలయం ముందు ముఖమంటపంలో ఒక జ్యోతి ఉంటుంది. మొత్తం 10 అఖండ జ్యోతులు సన్ రైజ్ తోటి వెలిగించాం, సన్లైట్ తోటి వెలిగించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 అఖండ జ్యోతులు అలాగే కంటిన్యూగా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యలను ఆవాహన చేస్తూ వెలిగించాం. ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యల స్వరూపకంగానే చూస్తాం. ఇక్కడ లైవ్లో దశమహావిద్యలు ఉన్నాయని మేము నమ్ముతాం. లైవ్లో ఈ జ్యోతులలోనే ఆ పరంజ్యోతి స్వరూప అంశాలైనటువంటి ఆ దశమహావిద్యలను ఆవాహన చేశాం. ఇప్పుడు అంతరాలయం బయట ఉండేటటువంటి జ్యోతి మహాకాళి స్వరూపం. అక్కడ ఒక అఖండ జ్యోతి, ఇక్కడ ఉండే 9 జ్యోతులు, మిగతా 9 దశమహావిద్యలో 9 అంశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సూర్యకిరణాలతో సహజ సత్యాగ్ని ప్రజ్వరితంగా వెలిగించడం జరిగింది 2011వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. జగన్మాత మాకు అవకాశం ఇచ్చింది, మేము కాపాడుకుంటున్నాం. మా వంతు రోజు నూనె పోయడం, కోడి తీయడం, వత్తి చిన్నగా అయిపోతే ఆ పక్కలు ఇంకోటి వెలిగించిన తర్వాత దాని లోపలికి తీసేయడం. ఈ జ్యోతులను చూసుకోవడానికి సపరేట్ ఒక ఆచార్యులు ఉన్నారు. కేవలం జ్యోతులను చూసుకోవడానికి ఉదయం సాయంత్రం ఆయిల్ పోయడం, కోడి తీయడం, చుట్టూరుతా క్లీన్ చేయడం. ప్రతి అష్టమి అమావాస్యకు దీనికి భూతబలి ఉంటుంది. గుమ్మడికాయతో దిష్టి తీసి పసుపు కుంకుమలు సమర్పించి నైవేద్యం సమర్పించి జ్యోతి కూడా పూజ. దశమహావిద్యలు కాబట్టి వారి తంతును అనుసరించి పూజలు అష్టమి అమావాస్యకి 2 రోజుల్లో చేస్తారు. నిజంగా చాలా ప్రత్యేకం గురువు. ఈ అఖండ జ్యోతులను దర్శించిన వాళ్ళకమ్మా ఆయు ప్రమాణం పెరుగుతుంది. జాతకపరంగా ఏమైనా గండాలున్నా, డేంజరస్ థ్రెడ్స్ ఉన్నా కాలాంతర్భూతంగా వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా తొలగిపోతాయి. 24 గంటలు ఏ ప్రదేశమునైతే ముప్పొద్దులో ఒక జ్యోతి వెలుగుతుంటుందో అది సాక్షాత్తు భగవద్ నిలయమని మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఒక జ్యోతి వెలిగితేనే. ఇక్కడ 10 అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. అది కూడా దశమహావిద్యల యొక్క మంత్రాలను చదువుతూ వాళ్ళని ఆవాహన చేస్తూ సూర్యకిరణాలతో ఒక జ్యోతి వెలిగించడం అంటే
సామాన్యమైన విషయం కాదు. నిజంగా గురుగారు. సో మీరు ఇక్కడ మా లైవ్ గా యొక్క దురదృష్టం ఏంటంటే అప్పుడు మాతో ఇంత టెక్నాలజీ, ఇది ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ రికార్డింగ్ సిస్టమ్ లేదు. మా బ్యాడ్ లక్ అది. లేకపోతే ప్రతిదీ రికార్డెడ్గా మేము ప్రూఫ్ చూపిస్తుంటుంది. ఈ మధ్యలో వ్యూవర్స్ చాలామంది అంటున్నారు, గురుదేవ మీ మాటల్లో సత్యం ఉంది, మీరు చెప్తున్నది మేము నమ్ముతున్నాము. నమ్మడం ఎంత సత్యమో సత్యంగా కూడా అనబడటం లేదు అంటున్నారు. ఓకే, ప్రూఫ్స్ కావాలి అంటున్నారు. చూడండి, మాది పేద జీవితం. అప్పట్లో మాతో చిన్న ఫోన్, నంబర్ల ఫోన్ కూడా లేదు, ఏం లేని పరిస్థితి. చిన్న గుడిసె లాంటి ఒక కుటీరం ఉండేది. పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయి, ఒక కుటీరం ఉండేది. ఆ కుటీరంలో ఆ జగన్మాతలు, ఈ జ్యోతులు, ఈ జ్యోతుల్లో నేను అమ్మ ఇంతవరకే ఉండి, ఇంత జనసంద్రోహం లేదు, ఇంత శిష్య బృంద సపరివార సమేతం లేదు, ఇంత కోలాహలం లేదు అప్పుడు. సో మీరు ఒకటి సత్యంగా నమ్మండి, అమ్మ ఉంది అన్నది ఎంత సత్యమో నేను చెప్పేది కూడా అంతే సత్యం. అభూత కల్పనలు లేవు, అసత్యం ఇక్కడ ఉండదు, చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. గురుగారు, దశమహావిద్యలు అనేసరికి మనం కేవలం నేర్చుకోవటం వరకే అని అంటాం, కానీ ఇక్కడ లైవ్గా అమ్మవారి ప్రతిరూపంగా మనకి ఇక్కడ జ్యోతి వెలుగుతుంది అని అన్నారు. అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం ఇది. నిజంగా గురుగారు, ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ అమ్మని దర్శించుకునే వాళ్ళ యొక్క సుకృతం, వాళ్ళ యొక్క పుణ్యం. ఓకే గురుగారు, అయితే మరి ఇక్కడికి వచ్చిన భక్తుల దర్శనార్థం అమ్మవారు అంటే జ్యోతి దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారా? గర్భాలయంలోకి వాస్తవంగా అంటే ఈ పీఠం యొక్క ఆగమ పద్ధతిని అనుసరించి ఎవరిని ప్రవేశింపనీయం. ఎవరైనా బాలబ్రహ్మచారులు ఉండి వాళ్ళు కూడా యజ్ఞోపవీతధారులై శుచి శుభ్రతలతో ఉన్నవాళ్ళని. మిమ్మల్ని కూడా ఈరోజు ఆలయం లోపలికి కెమెరాతో మిమ్మల్ని తీసుకురావడం మై ప్రోటోకాల్. అమ్మవారితో నేను పర్మిషన్ తీసుకున్నా. చూడమ్మా, నీ గురించి 10 మందికి తెలిస్తేనే కదా నిన్ను అందరికి ఇప్పుడు చూస్తారు, వాళ్ళని అనుమతించమ్మా అని అమ్మని అడిగాను, మిమ్మల్ని రప్పించింది. అవును గురువుగారు. ఇక్కడ గర్భాలయంలోకి వాళ్ళు రాకూడదు కాబట్టి అక్కడ బయట నుంచే ముగ్గురమ్మల దర్శనం చేసుకొని అక్కడ ఒక గ్లాస్ ఫిట్ చేస్తాం మనము. ఆ గ్లాస్ లో నుంచి 9 అఖండ జ్యోతులు చూడవచ్చు. బయట ఉన్న అఖండ జ్యోతిని అయితే లైవ్ లో దగ్గర నుంచి చూసుకోవచ్చు. మహాకాళి స్వరూపం. ఈ 9 జ్యోతులను అక్కడ గ్లాస్ లో చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంటే జ్యోతి దర్శనార్థం కోసమే ఈ విధంగా అద్దాలని పెట్టారు గురువు. అలా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి, ఇక్కడ గర్భాలయంలో నలువైపులా అద్దాలు ఉంటాయి. అవును గురుగారు, ఎందుకని ఈ అద్దాల ప్రత్యేకత ఏంటి? ఈ అద్దాల్లో అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఒక ప్రదేశం నందు తనను తాను చూసుకోవడానికి, అభిషేకం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారికి వేద పారాయణం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, ఏకాంతంగా పవలించేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారు జగన్మాత ఇక్కడ క్రీడలాడుతున్నప్పుడు ఒక సందర్భంలో, అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఒక ప్రదేశం. ఏ తంతుకు తనను తాను చూసుకోవడానికి నలువైపులా అద్దాలు పెట్టాము. ఓకే, అమ్మవారు తనను చూసుకోవాలి, ఎలా పూజిస్తున్నారు భక్తులు నన్ను అనేసి. వావ్, నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుంది గురుగారు. అంటే మనకి ఎక్కడైనా సరే గుడికి వెళ్తే మనకు మిర్రర్ అనేది ఎక్కువ చోట్ల ఉండదు. సో మనకి ఇక్కడ మిర్రర్ ప్రత్యేకత ఏంటి అంటే గర్భాలయంలోకి అనుమతి లేదు కాబట్టి, ఒకటి జ్యోతి సందర్శనార్థం, 2 అమ్మవారి సందర్శనార్థం, ముఖ్యంగా అమ్మవారు తనని తాను చూసుకోవటం కోసం ఇక్కడ ఈ అద్దాల అమరిక అనేది జరిగింది. ఓకే, చాలా బాగుంది గురువుగారు. మరి ఇక్కడ అంబాత్రయం అసలు అంటే మామూలుగా అమ్మవారు అంటే ఒక్కరే కనిపిస్తారు కదా గురువుగారు, మరి మనకి ఇక్కడ ఏంటి 3 అమ్మలు కనిపిస్తున్నారు, అది కూడా 3 రంగుల్లో. అసలు విశిష్టత ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకి ఇక్కడ 3 అమ్మల దర్శనం కలుగుతుంది. 3 అమ్మలు కూడా 3 రంగుల్లో ఉన్నారు. అసలు ఏంటి గురుగారు విశిష్టత ఏంటి, అమ్మవార్ల విశిష్టత? అంబాత్రయం అంటేనే, అంబ అంటే అమ్మ, జగతిలో ఉండే మాతృత్వం అంతా, మొత్తం అంతా అమ్మ తత్వాన్ని కలిపితే అంబ. త్రయం అంటే 3 అమ్మలు కలిసినటువంటి శక్తి క్షేత్రం కాబట్టి అంబాత్రయ. అదేవిధంగా ఇక్కడ 3 అమ్మలు, మధ్యలో నల్లవర్ణంతో ఉన్న అమ్మవారు మహాకాళి. ఓకే, ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాలక్ష్మి, అటుపక్క ఎరుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాసరస్వతి. ఈ 3 అమ్మలు ఒకే శరీరంలో ఉండుట, ఆ 3కు 2 స్తనములు ఉండుట. స్తన భాగం అంటే చీర కట్టారు కాబట్టి అలంకరణ ఉంది, కనబడట్లేదు. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటమ్మా, ఈ తల్లులను మట్టితో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది కూడా ఒక 52 రకాల ప్రదేశంలో నుంచి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్, వెరీ పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి, అది కూడా ఒకే ముహూర్తంలో తెచ్చి సప్తజీవ నది జలాలతో పంచగవ్యములతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా
కింది నుంచి షడాధార ప్రతిష్ట, దాని మీద యోగనాళి మీద ఈ అమ్మవార్లను ప్రతిష్ట చేయడం జరిగింది. ఓకే, అయితే గురుగారు ఇప్పుడు ఇదంతా అంటే మట్టితో తయారు చేసిన అమ్మవారే? మట్టితో. అస్సలు అలా అనిపించట్లేదు గురుగారు, చూడడానికి కూడా నిజంగా ఇది లోహంతో తయారు చేసి ప్రతిష్ఠించినంత అద్భుతంగా కనిపిస్తుంది. నిజమైన దానికి సత్యానికి అలంకారం ఎక్కువ ఉంటుంది. నిజమే ఇక్కడ గురుగారు. ఆ తల్లుల యొక్క శోభ, వారి యొక్క రూప లావణ్య తేజస్సే మా తపస్సుకు ప్రతిరూపం. నిజంగా గురుగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారి పాదరక్షలు గురుగారు భక్తులు చేసుకొచ్చి కానుకగా ఇచ్చారు. ఓకే, ఇక్కడ ముందల శుద్ధ స్ఫటిక శ్రీయంత్రం 5 కిలోల శ్రీయంత్రము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల కుంకుమార్చన జరుగుతుంది. ఓకే, ఎవరైనా ఆన్లైన్ ద్వారా గురువు గారు మా గోత్రనామాలతో అర్చన జరిపించండి అని వాళ్ళ పేర్లు గోత్రములు వాట్సాప్ లో చేస్తే పీఠం యొక్క నంబర్కి వాళ్ళ పేరిట అర్చన జరుగుతుంటుంది. ఓకే, అక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి. ఓకే, ఇక్కడ ఈ ముగ్గురమ్మల యొక్క సూక్ష్మ శరీరం భోగమూర్తి, ఆ ఉత్సవమూర్తి. ఓకే, పల్లకి సేవ చేయని, బ్రహ్మోత్సవాలు చేయని, రథోత్సవం చేయని ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి చేస్తారన్నమాట. అయితే అమ్మవారు కూడా అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఓకే, ఓకే గురుగారు. అయితే మనకు ఈ కుంకుమార్చన నిత్యం జరుపుతూ ఉంటారు కదా, మరి వచ్చిన భక్తులకి అంటే అలంకరించుకోవడానికి ఇస్తూ ఉంటారు? రోజు మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా యాగశాలలో ఉండేటటువంటి భస్మము ప్రతిరోజు హోమం జరుగుతూ ఉంటుంది మూలమంత్రం చేత. విజయ చాముండేశ్వరి మీద చేసినటువంటి పసుపు, గర్భాలయంలోని కుంకుమ, ముగ్గురమ్మల లాగానే 3 కలర్ల బొట్టు అందరికి ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది గురుగారు. ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. జగన్మాత ఎక్కడుంటే అక్కడ శివయ్య ఉంటాడు కాబట్టి శివయ్యని పెట్టాము. ఆ ముందుండేటివి 4 సాలగ్రామాలు, 4 వేదాల స్వరూపం. ఓకే, జగదంబ పాదాల దగ్గర చతుర్వేదములు ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయని చెప్పేసి ఆ వేదాల స్వరూపకంగా 4 కలర్లతో 4 సాలగ్రామాలు పెట్టాము. ఓకే గురుగారు. సో చాలా బాగుంది గురుగారు. సో అయితే అమ్మవారిని ఊరేగింపు అప్పుడు అమ్మవారిని ఉత్సవమూర్తి, ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక భోగమూర్తులు ఉంటారు, ఉత్సవమూర్తులు, తదితర కైంకర్యములు పూజలు చేయడానికి అక్కడ ఉండే అమ్మవారు ఉత్సవమూర్తి అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు విశేషమైన నివేదనలు, విశేషమైన అర్చనలు, అభిషేకములు, పవిత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ క్షేత్రము మానవ మేధస్సుకి అంతు చిక్కని గొప్ప క్షేత్రం. అంటే సామాన్యమైన మానవ జ్ఞానంతో అర్థం చేసుకుంటే దొరకదు. కొంత లోతు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, తాపసికమైన జ్ఞానం కావాలి, మంత్ర జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి. ఈ క్షేత్రాన్ని, అమ్మవార్లను ఇదంతా మంచం విశదీకరించి చెప్పాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా గురుగారు ప్రేక్షకులు మా వాక్కును సత్యమని నమ్మితే అదే మాకు 10,000. తప్పకుండా గురుగారు. సో నిజంగా అలంకరణ అమ్మవారి ఇదంతా కూడా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడో మహాపుణ్యక్షేత్రం అని అంటూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళినట్టుగా ఇది కూడా శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము. నిజంగా అంత పుణ్యక్షేత్రంగానే నాకైతే అనిపిస్తుంది. నాకు 2011వ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అఖండ జ్యోతులు వెలిగించి మహారుద్రశూల ప్రతిష్ట, విజయ చాముండేశ్వరి మాత ప్రతిష్ట, ఈశాన్య దిశలో 7 జీవనది జలాలతో కూర్మాకార కోనేరు, అమ్మవారికి సమూహంగా 12 రాశి వృక్ష సమూహము, ఆగ్నేయంలో యాగశాల, యోని ఆకారపు యాగశాలను ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు ఒక సందిగ్ధంలో పెట్టింది మమ్మల్ని. ఏ క్షేత్రానికైనా క్షేత్రాధిపతులైనటువంటి మూల దేవతల యొక్క పేర్లు, క్షేత్రపాలకుల పేర్లు, క్షేత్రానికి ఒక నామకరణం కావాలి. ఫలానా క్షేత్రం, శ్రీశైలం ఉన్నది, శ్రీశైలం క్షేత్రం పేరు, అక్కడ ఉన్నది మల్లికార్జున స్వామి. తిరుపతి ఉన్నది, అక్కడ ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి పేరేంటి అని మేము మదన పడుతున్నాము. 2011వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు మాకు అమ్మవారు మాట ఇవ్వలేదు క్షేత్రానికి పేరు పెట్టడానికి. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో అమ్మవారి సముఖంగా కుంకుమ రాసి పోసి చదును చేసి ఆలయం తలుపులేసి మేము పడుకున్నాము. తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు రాసి ఉన్నది. ఆ పేరే అంబాత్రయ క్షేత్రము. వెనువెంటనే ఆ యొక్క పేరును 1,000,000 సార్లు ఆడదేవతలకైతే ఎడమ చెవిలో చెప్తారు, మగ దేవతలకు కుడి చెవిలో చెప్తారు. క్షేత్రం పేరు 1,000,000 సార్లు పేరును మూల మంత్రాన్ని కలిపి పఠించి పట్టాభిషేకం చేశాం. అప్పటి నుండి అంబాత్రయ క్షేత్రంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు దుర్గామాత గుడి అంటుంటి మోటుగా తెలియక క్షేత్రానికంటే పేరు ఆ తల్లులు మాకు ఆజ్ఞ ఇవ్వలేదు కదా. ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ ఏం లేదు. మా యొక్క జ్ఞానం ఇక్కడ పనిచేయదు, వెంట్రుకంతా కూడా పనిచేయదు. అంతా అమ్మవారి ఇచ్చిన జ్ఞానమే. ప్రతిదీ ఇది చేయాలంటే అది చేయాలా. ఇంకా మా జ్ఞానంతో ఏదైనా చేద్దామని పోయినా అది వికటించిపోతుంది.
అది నిష్ఫలమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది, డిస్ట్రాయిడ్ అవుతుంది. అంత పవిత్రత ప్రత్యేకతలతో ఉన్నది ఈ క్షేత్రం. అందరి అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం. ఇప్పుడు అక్కడ రుద్రశూలానికి రుద్రాక్షల మాల ఉన్నది. అవును గురుగారు. ఆ రుద్రాక్షల మాలల్లో 1108 రుద్రాక్షలు పొదిగి ఉన్నాయి. 1108. ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క రుద్రమంత్రం ఉన్నది, శివుని యొక్క మంత్రాలు. ఓకే. ఒక్కొక్క రుద్రాక్షకు ఆ మంత్రాన్ని పఠిస్తూ వాటిని గుజిగుచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఒక హారంగా తొడిగామన్నమాట. చాలా బాగుంది గురుగారు. చాలా మంత్రశక్తి ఉంది అందులో. ఓకే. అయితే గురుగారు ఇక్కడ ప్రత్యేకించి మనం సాధారణంగా ఒక్క అమ్మవారి దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ వచ్చేసి ముగ్గురమ్మల మూలపటమ్మ కొలువు తీరి ఉంది. మరి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎలా కలుగుతుంది దర్శనానంతరం తెలియజేస్తారా? ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్లకు సర్వదేవత అనుగ్రహం, సమస్త ముక్కోటి దేవతల అనుగ్రహం ఈ పీఠంలో దొరుకుతుంది. పుష్కలంగా దొరుకుతుంది. ఇది వేదాంత సత్యం, శాస్త్ర ప్రమాణం. ఇది మేము వైదిక ధర్మంలో ఉంటాం, అశాస్త్రీయమైనవేవి మేము చెయ్యము. అది మా అలంకారం. మేము ఆరంభం నుంచి కూడా అదే ప్రమాణంగా మేము పట్టుకున్నాము. ఇక్కడ రూపకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్న సూక్ష్మంలో ఇక్కడ లలితా పరమేశ్వరి ఉంటుంది. సూక్ష్మ రూపంలో ప్రాణశక్తిగా ఆవిడనే ఉంటుంది. సగుణ రూపంలో ముగ్గురమ్మలు ఉంటారు. ఇక్కడ లలిత అనుష్ఠానం కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దేవీ మూల మంత్రంతో కూడా జప హోమాదులు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుడికి ఎట్టి కోరికలన్నా నెరవేరుతాయి. ఏ సమస్య ఉన్నా పరిష్కారం కలుగుతుంది, ఏ సమస్య ఉన్నా నెరవేరుతుంది. అదే గురుగారు, నెక్స్ట్ అంటే వీక్షకులకి ఏంటి అంటే, సరే కొత్తగా వెలిసింది అమ్మవారు బాగానే ఉంది, బట్ ఎందుకు రావాలి అనేది క్వశ్చన్ అన్న వాళ్ళకి. మానవ జన్మ ఎత్తడమే కర్మానుగుణంగా ఎత్తబడుతుంది. అవును. అట్టి కర్మకు అనుగుణంగా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు తీరేవి ఉంటాయి, కొన్ని అనుభవించేటివి ఉంటాయి. తీరే ఉన్నా అనుభవించే ఉన్నా అంబాత్రయ క్షేత్రానికి రాని రెండింటికి సరి సమానమైన రిజల్ట్ మీకు వస్తుంది. అందుకు ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఓకే గురుగారు. అయితే మనం ప్రజెంట్ కనుక చూసుకుంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనిషికి. సో అంటే వివాహ సమస్య, సంతాన సమస్య, ఆరోగ్య సమస్యలు, అలాగే ఎస్పెషల్గా చెప్పేది ప్రతి ఒక్కరికి సమస్యలకు కారణమైన పితృదోష కర్మలు. సో మరి అమ్మవారి దర్శనానంతరం పితృకర్మ దోషాలు కూడా తొలగుతాయని విన్నాను. సో అది ఎంతవరకు నిజం? ముక్తిధామమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న స్థానం ఉండదు. అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ క్షేత్రం సర్వదేవతా నమస్కృతమైనటువంటి క్షేత్రం. అంటే దేవతలే ఈ క్షేత్రాన్ని దర్శించేటటువంటి యోగ్యమైనటువంటి క్షేత్రం. మానవుల మాట మనమెంత. ఇంకొక విచిత్రం ఏంటంటే, అంబాత్రయ క్షేత్రంలో గోమాతకు కళ్యాణం చేస్తారు. లైవ్ గోవుకు పెళ్లి చేస్తారు. ఏ ప్రదేశమునందైతే గోవుకు తలవాలు పడతాయో, ఏ ప్రదేశమునందైతే గోవుకు పెళ్లి చేస్తారో అది అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అని మనకు ధర్మసింధువు చెప్తున్నది. ఇక్కడ ఇంత అద్భుతమైన ప్రతిష్టలు, ఇన్ని విచిత్రాలు, వీటితో పాటు ఈ గోమాత కళ్యాణం, ఇంతకంటే గొప్ప క్షేత్రం ఏముంటుంది? నిజంగా గురువుగారు అద్భుతం. అదొకటి. ఇక్కడ వివాహ సమస్య ఉన్న వాళ్ళకు సర్ప పూజలు చేయిస్తాం. నేను ఈ 12 సంవత్సరాల్లో శ్రీకాళహస్తి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో 7-8 సార్లు పూజలు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ వచ్చి 1 టైం పూజ చేసిన వాళ్ళకు వివాహం అయింది. వీసా ప్రాబ్లం ఉన్నా, సంతాన సాఫల్యత లేకున్నా అన్నిటికీ ఇక్కడ రెమెడీస్ ఉన్నాయి. చాలా మంది లాభం పొందుతున్నారు. వాళ్ళందరినీ కనుక మనం ఇక్కడ కెమెరా పెట్టుకొని సాక్ష్యం అడిగితే ఒక 10-15 గంటల లెంత్ అవుతుంది వీడియో. సో అయితే నిత్యం వచ్చే అంటే మనకు ప్రత్యేకతలు కనుక చూసుకుంటే పండుగలు, పర్వదినాలు ఇవన్నీ కూడా కాకుండా నిత్య సందర్శనార్థం భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం? ప్రతిరోజు వస్తున్నారు. ఇంకోటి నేను భక్తులతో ఒక విన్నపం ఏంటంటే, ఆలయానికి ఒక మర్యాద ఉన్నది. దర్శనానికి కొన్ని వేలలు అమ్మవారే ఇచ్చింది. పలానా సమయంలో తెరియాలి, పలానా సమయంలో మూయాలని. ఆ నియమానికి కట్టుబడి మేము నియమాలు పెట్టుకున్నాము. కొంతమంది వచ్చి గొడవ పెడుతున్నారు. మేము ఆంధ్ర నుంచి వచ్చాము, కర్ణాటక నుంచి వచ్చాము, మహారాష్ట్ర నుంచి వచ్చాము, అమ్మవారిని చూసిపోతామని గొడవ పడుతున్నారు. దయచేసి ఆలయ పవిత్రతకు భంగం కలిగించకండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా వేయం చేయండి. ఎలాగో అంత దూరం నుండి వచ్చారు, ఒక 10 నిమిషాలు వేయం చేసి అమ్మని దర్శించుకొని, స్వామివారు ఉన్నా లేకున్నా అమ్మని చక్కగా దర్శించుకొని వెళ్ళండి. ఎవరు కూడా బాధపడొద్దు. ఇక్కడ అమ్మ దర్శనంతో వాళ్ళకి అన్ని శుభాలే. ఓకే గురుగారు. అయితే అమ్మవారికి పూజా సమయాలు ఏంటి గురుగారు? ఉదయం, సాయంత్రం? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాన ద్వారం తెరవరు. 6 గంటల వరకు కైంకర్యంలే జరుగుతాయి. 6 తర్వాత భక్తులను దర్శనార్థమై వదులుతారు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు
తలుపులు మూసి నివేదన పెడతారు. 12 నుంచి 1 వరకు తెరవరు. 1 నుండి మళ్ళీ సాయంకాలం 6 వరకు, 6 నుంచి 6:30, 7 వరకు మళ్ళీ తెరవరు. 7 నుండి 9 వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత మూసేస్తారు. గురుగారు, మరి ఈ క్షేత్రం గురించి, శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం గురించి చాలా మందికి తెలీదు. సో మరి ఈ అడ్రస్ ఏంటి అనేది ఒక్కసారి వీక్షకులకి, రావాలి అనుకునే వాళ్ళకి తెలియజేస్తారా? కార్లో ఎవరైనా రావాలనుకుంటే శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం అని లొకేషన్ కొడితే మనకు వచ్చేస్తుంది. బస్సులో రావాలనుకుంటే హైదరాబాద్లో మనకు రాయచూరు బస్సులు ఉంటాయి. రాయచూరు బస్ ఎక్కితే ఇక్కడ నియర్ బై హైవే ఉంది, జక్లేర్లో దిగవచ్చు. జక్లేర్ నుంచి ఇక్కడ పీఠానికి సంబంధించిన ఆటోలు ఫెసిలిటీస్ ఉంటాయి, వచ్చేయచ్చు ఈజీ. నారాయణపేట బస్సులు ఉంటాయి. నారాయణపేట మనకు దగ్గర 20 కిలోమీటర్స్, జిల్లా అయింది నూతనంగా. అక్కడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇవి 2 మీకు సౌకర్యం. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, జడ్చెర్ల, షాద్ నగర్ నుంచి వచ్చే వాళ్లకు. ఇకపోతే ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చే వాళ్లకు రాయచూరు, యాదగిరి దగ్గర, ఇక్కడ నుంచి రావచ్చు. ఆంధ్ర నుంచి వచ్చే ఎవరైనా సరే విజయవాడ ఆంధ్ర ఆ ప్రాంతాల్లో వచ్చేవాళ్ళు తప్పకుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి రావండి. ఇంకో సేఫ్ అవకాశం లేదు. వేరే ప్రదేశాలకు వెళ్తే కొంత కన్ఫ్యూజన్ అవుతారు. ఇది ఈజీ ఉంటుంది, మనకు హైవే ప్రాంతం కాబట్టి ఈజీ ఉంటుంది, అలా వచ్చేసేయచ్చు. గురుగారు, నిజంగా ఇంత పవిత్రమైనటువంటి అమ్మవారి దర్శనం మాకు కలిగించారు. ముఖ్యంగా ఎంతో మంది భక్తులకి అంటే అమ్మవారి అనుగ్రహం మీ ద్వారా అది నెరవేరింది. సో మీ త్రూ అందరికీ కూడా దర్శనం కలుగుతుంది. అమ్మవారి విశిష్టతని, పవిత్రత గురించి అన్నీ చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి, శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా గురువుగారు తెలియజేశారు. సో ఇక్కడ మనకు దర్శనార్థం కూడా మనం ముందు చూసుకుంటే చాముండేశ్వరి మాత దర్శనం, అలాగే త్రిశూల దర్శనము ఉంది. ఆ తర్వాత ఇక్కడ త్రిముఖంగా త్రిమూర్తుల దర్శనము, ముఖ్యంగా చెప్పాలంటే దాదాపుగా 15 ఏళ్ల పాటు కంటిన్యూగా వెలుగుతున్న జ్యోతి దర్శనం ముఖ్యంగా. సో మనకి ఇక్కడ గర్భాలయంలోకి అందరికీ అనుమతి లేదు కాబట్టి సో దర్శనార్థం మనకి ఇక్కడ మిర్రర్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో మనకు అద్దంలో మనకు జ్యోతి దర్శనం కలుగుతుంది, అలాగే అమ్మవారి రూపం కూడా కనిపిస్తుంది. సో చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. నిజంగా నేను ఇక్కడికి రాగానే నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా చాలా బాగుంది దర్శనం కూడా. సో అమ్మవారు కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు అంటే మనకు ఏకముఖంగా కనిపిస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక త్రిముఖంగా కనిపిస్తున్నారు. అండ్ అందులో కూడా ఇక్కడ అమ్మవారు ఒక్కొక్కరు ఒక్కో రంగులో కూడా కనిపిస్తున్నారు. సో అమ్మవారి దర్శనం ఇక్కడ పుణ్యఫలం, పుణ్యప్రదం. ఒక్కసారి వచ్చినా సరే ఇందాక గురువుగారు అన్నట్టుగా సకల దోషాల నివారణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కనుక ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే సంతాన సాఫల్య సమస్య, వివాహ సమస్య, ముఖ్యంగా పితృదోష నివారణ అంటే గురువుగారు అన్న మాటల్లో ఏంటంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే గనక అంతటితో పితృదోష నివారణ కూడా జరిగిపోతుంది అని తెలియజేశారు. ఇంతటి పుణ్యక్షేత్రానికి రావాలి అనుకునే వాళ్ళు సో చూస్తున్నారు కదా, మేము వచ్చి దర్శనం చేసుకున్నాం, మీరు కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి.